తండ్రి మరి క్రీస్తు ప్రభుత్వం నుండి ఆయన శిలువ వరకు కూడా దానికోసంగా ఎంతమంది కూడా ప్రేమిస్తారా దానికోసం తండ్రి ప్రేమను చూపిస్తుందంటే ఏదైనా మన బ్యాట్లో మాత్రం పండుగ చేస్తాం. బ్యాట్లో మాత్రం ఎందుకని ఆ దేవుడు తండ్రి యొక్క ఏదైనా పెడతారు. దుఃఖించేటువంటి మానవాళి తండ్రి ఎంత దుఃఖించుతాడు అలా కుమారుని ఏకైపోవాలని త్యాగించారు. అందుకని ప్రేమిస్తారా యోసేపు నీతి భక్తుడు, యోసేపు దేవుడిలో వేచవల్ల, యోసేపు దేవుడిలో బ్యాగవల్ల, యోసేపు దేవుడిలో ప్రేమిస్తారా ఏదైనా పోరాటం చేయాల ఎందుకని మరి వచ్చిన ఘనత నాకు రావాలని కానీ ఆయన పాలక నీతులుగా క్రీస్తవ పాలక నీతులుగా కాపాడే సంరక్షకుడుగా కాపాడేటువంటి ఒక కాపరిగా ఏదైనా యోసేపు యొక్క జీవితం అంత మహిమగా దేవుడు కూడా నిర్వహిస్తున్నారా. చదువు వాక్యము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. వినయము దైవభీతి కలవాడు, ఆ దైవభీతి కలవాడు ఆ సంపదను గౌరవము దీర్ఘాయువును మరియు సంపదను. మరి యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి సంపద ఏది అంటే కనుక స్త్రీ సభను స్థాపించిన రక్షకుడికి ఆయన కాపరి అయ్యాడు. ప్రేమిస్తున్నారా మన బైబిల్లో ఎవరిని మంచి కాపరి యేసులో మంచి కాపరి ఎందుకని తప్పుపోయినటువంటి గొర్రెలను ఆయన భుజముల మీద మోసుకుని వస్తాడు. ఆయన మంచి కాపరి, ఆయన రక్తంలో చిందించేది కానీ ఆ గొర్రెలను ఆయన భుజముల మీద వేసుకుని వస్తాడు. ఎంత ప్రమాదమైన కానీ ఆ ప్రమాదం లెక్క చేయడం ఆ కాపరి. ప్రియస్తున్నారా యోసేపు మంచి కాపరి ఎనక ఎవరైతే కనుక రక్తం చిందిస్తారని చెప్పాడో అతనికే ఒక కాపరి అయి యేసు ప్రభువు నడిపించాడు. శత్రువుల నుంచి రక్షించాడు. హేరోదు శిశువులను చంపుతున్నట్టే, చిన్నారి బిడ్డలను చంపుతున్నట్టే యోసేపు ఐగుప్తు దేశానికి పరిగెత్తుకుని తీసుకెళ్ళాడు. మరియను పారవేసి ప్రియస్తున్నారా మరి కాపరి ఎవరు అంటే కనుక యోసేపు నిజమైనటువంటి కాపరి. ఒంటరి అయినా గొర్రెలు ఎలా కాచాలో తెలియనటువంటి వాడు అందులో ఒంటరి అయ్యండి అందులో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దామనేటువంటి తెలియనటువంటి వాడు యోసేపు. అటువంటి వారిని మరియకి అంత గర్భంలో ఉన్నటువంటి తన కుమారుడి దేవుడు అప్పచెప్పాడు బాధ్యత. ఎందుకంటే ఒక కడప నుంచి ఇదిగో అందమైనటువంటి వస్తువులను ఎవరికైనా తయారు చేయగలడో అదేవిధంగా యోసేపు కన్నా నేను ఇదిగో నా కుటుంబం యొక్క బాధ్యత ఇస్తే అంత చక్కగా ఆ కుటుంబాన్ని విశ్వాస పథకంలో నడిపించగలడు, సంరక్షించగలడు అని దేవుడు ఏం చేశాడు. యోసేపుకి ఏం చేశాడు, నేను ఒక తండ్రి పాత్ర, కాపరి పాత్ర, సంరక్షణ యొక్క పాత్ర దేవుడు ఇస్తున్నాడు. అందుకని మరి యోసేపు గారి జీవితం తక్కువైనా తన గౌరవం అదే తన కీర్తి అనేటువంటి దీర్ఘాయువు అంటే అది ఎప్పుడు కూడా మరిచిపోలేనటువంటి విధంగా యోసేపు గారి జీవితం అనేటువంటి దేవుడు ఎప్పుడు కూడా యోసేపు గారి జీవితం. అందుకని ఈయన కీర్తనకారుడు చెప్తున్నాడు 34వ కీర్తన 15వ వచనము. 34వ కీర్తన ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును ఆ వారి అంతరాత్మను ఆశించును. వారి యొక్క ఏడుపులను ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఆయన నీతిమంతులను ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. అందుకని యోసేపు గారిని ఏదైనా మాకు సెమినరీలో అమ్మగారికైనా కానీ నోషిక్ అనేటువంటిది ఉంటుంది. ఒక సంవత్సరం నోషిక్ ఆ ఇంట్లో అయిపోయిన తర్వాత నోషిక్ అనే ఒక సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరంలో కూడా నేను లోనే ఉంటాను, 4 రోజులు ఉంటాను, బయటికి పంపించడం. బయటికి ఎన్నో వాళ్ళతో కానీ అమ్మగారితో కానీ వస్తారు. ఏదైనా సరుకులు కొనుక్కు తీసుకురావడానికి
ఫోన్ కాల్ ఇంటికి మనం ఫోన్ చేయకూడదు. అదేవిధంగా నీకు ఎవరైనా కనుక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేస్తారు, అక్కడ అందరూ హాస్పిటల్ బట్టి అక్కడ చూస్తూనే ఉంటారు కనుక అక్కడ ఉన్నటువంటి గర్భంగా ఎవరైనా అమ్మగారైనా తిరిగి వచ్చేయాలి. మళ్ళా మీరు తిరిగి వచ్చేంత వరకు ఏం జరుగుతుందో ఇంట్లో మనకు తెలియదు. ఈ అనారోగ్య సమయంలో కూడా హాస్పిటల్లో కూడా పిచ్చి పిచ్చి మనుషులు ఉంటుంటే నాకు ఏం జరుగుతుందో తెలియదు, తిరిగి నేను ఇంటికి వెళ్తానో తెలియదు, అతను ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆ సమయంలో ఉంటుంది కదా, ఆ అవసరం కావాల సమయం అంతా కూడా ఏమని చెప్తారంటే యోసేపు గారికి ప్రార్థన చేయాలి, పురిద యోసేపు గారికి ప్రార్థన చేయాలి. మీ అందరికీ నోటిసంతా కూడా పాలక నిధులు ఎవరైతే పురిద యోసేపు గారు మరియు ప్రార్థన చేయాల్సింది, పేదలు గారు ప్రార్థన చేస్తుంది, పౌరు గారు ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేస్తుంది. ఈ భవిష్యత్తు కూడా మేము అందించేది యోసేపు గారే. అందుకని యోసేపు గారు ఎంత సైలెంట్గా ఉంటాడో ఆయన చేసేటువంటి క్రియలనేటువంటి అంత గొప్పగా, అంత మహిమాకరంగా, అంత దీవెనకరంగా దేవుడు వస్తుంది. ఎందుకంటే అతను నీతిమంతుల యొక్క జీవితాన్ని దేవుడు కంట కనిపెట్టుకునే. అందుకని మరియ తల్లి బలబలబలంగా మాట్లాడడంతో యోసేపు గారు మాట్లాడకపోయినా దేవుడు కనుక ఈ నీతిమంతుని దేవుడు ఎప్పుడు కూడా కంట కనిపెట్టుకునే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 17వ వచనం, 17 వచనం. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలకించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యోసేపు గారు పాపకృత్యాలను ప్రవర్తిస్తే ఇది ఇక్కడ నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలకించును, సకల విపత్తుల నుంచి వాళ్ళు విన్నపాలు చేస్తారు కనుక, వాళ్ళ ప్రార్థన చేస్తారు కనుక దేవుడు ఏం చేస్తాడన్నా వాళ్ళ విపత్తు నుంచి కాపాడు. అందుకని నోటీస్ సందర్భం కూడా కాపాడాలంటే ఈ సంవత్సర కాలంలో కూడా పురిద యోసేపు గారిని పాలక ప్రీతిగా తీసుకుని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిలా ప్రేమించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా ప్రేమించును. మురిమి వాత్సల్యము ఎత్తుకొని ముద్దాడును, సంగ పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా ప్రేమించును, తల్లిలా ప్రేమించును, తల్లి
మరి తల్లికి వదిలేస్తారు. యోసేపు ఎప్పుడైతే కనుక ఆమె గర్భవతి అని తెలుసుకున్నాడో, గర్భవతి అనే వార్త విన్నాడో, అందుకన్నా మరియ తల్లి ఇదిగో నేను కూడా ఎరగకుండా, ఆమె వెళ్ళాడకుండా, ఏ పురుషుని యొక్క ప్రీక్వెస్ట్గా మరి సహాయపడే వాళ్ళు లేకుండా మరియ తల్లి గర్భవతి అయినది కనుక నేను ఆమె వెతకగా కాకుండా రహస్యముగా నేను పరిగణిస్తా. అది యోసేపు గారి యొక్క నీతి మంత్రం నా ప్రధానం చేయకుండా రేపు మాపు నాతో పెళ్లి ఆడబడేటువంటి మరియ తల్లి గర్భవతి అయితే నేను నలుగురిలోనే తీసుకెళ్ళి ఇదిగో ఆమె మీద నింద వేయడం కన్నా ఇదిగో ఆమె మీదకి ఏదో ఒకటి అకీర్తి అనేటువంటి రాకుండా ఇదిగో నేను ఆమె రహస్యంగా అది ఈ రోజుల్లో ఎలా ఉంటుందని చేస్తున్నారు. అసలు గర్భవతి ఎన్నో లేదో తెలియదు. అదంతా ఎందుకు ఇలా పెళ్ళైన తర్వాత కొంతమందికి గర్భఫలం రాదు. గర్భం రాకుండా దాదాపుగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాకుండా 12 సంవత్సరాలు గర్భఫలం లేని వారికి అప్పుడు 12 సంవత్సరంలో మరి గర్భఫలం దొరుకుతుంది. దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు ఏమన్నారు, కొంతమంది అయితే కనుక ఆ దేవుడు చాలా చూశారు. ఇంకొంతమంది ఏమన్నారు సమాజం తీరు ఈ విధంగా ఉంది. పటాలు పాటలు నెలల కోసం మరి హాస్పిటల్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టి ఎవరి కోసం గర్భఫలం ఆకలి వస్తే పడేవాడు మొదలైన కొంతమంది అయితే కనుక పప్పుకుండా సంతోషిస్తుంటారు. ఇంకొంతమందికి ఎక్కువ ఎవరు ఎవరికో తనతో పెళ్ళాడు అందుకని నీతి మంత్రుల యొక్క గౌరవం దేవుడు కూడా దీవిస్తాడు. సత్పురుషుడు యొక్క గృహాలు. అందుకని కుటుంబ జీవితంలో మనం వాగ్దానం చేస్తాం. ఏంటంటే వాగ్దానం చేసేది చేతిలో చేసి కష్టంలో సుఖంలో వ్యాధిలో బాధలో సౌఖ్యంలో సంతోషంలో నేను నీకు తోడుగా ఉంటా. కానీ కొన్ని కుటుంబాలు ఏంటంటే తోడుగా ఉండాల్సిన వాళ్ళే రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. రోడ్డు మీద వచ్చి తిట్టుకుంటున్నారు. రోడ్డు మీద వచ్చి కుటుంబం యొక్క గౌరవాన్ని నవ్వులు చేస్తారు. 4 రోజుల మధ్య పరిష్కరించాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఏం చేస్తారో రోడ్డు మీద వచ్చి చిన్న సమస్య కాస్త పెద్ద సమస్య ఆఖరి కోర్టు వరకు కూడా తీసుకెళ్లేటువంటి సందర్భాలు చాలా మరి పెళ్ళిళ్ళు చేసిన వాగ్దానానికి అర్థం ఏంటి? అందువల్ల మరి ఇప్పుడు రోడ్డు మీదకి మరి తీసుకొచ్చేంత వరకు మరి తనతో జీవించినటువంటి జీవితానికి అర్థం ఏంటి? అందువల్ల మనల్ని మనం భర్త భార్యతోనూ అందుగా భార్య భర్తతోనూ అర్పించుకున్నటువంటి జీవితానికి అర్థం ఏంటి? ప్రేమకు అర్థం ఏంటి? రోడ్డు మీద తీసుకొచ్చి గొడవలు పాలు చేస్తుంటే, రోడ్డు మీద తీసుకొచ్చి నవ్వులు పాలు చేస్తుంటే, రోడ్డు మీదకి 4 రోజుల మధ్య ఉన్నటువంటి సమస్యను రోడ్డు మీద తీసుకొచ్చి నవ్వులు పాలు చేస్తుంటే దానికి అర్థం ఏంటి అంటున్నారు. ఇలా జరగొచ్చే వాళ్ళు ముందుగా అనిపించింది మరి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా. ఇలా జరుగుతుందని మరి ముందుగా ఊహించుకుని ఇదిగో మరి సంసారం చేయకుండా ఉండవలసింది కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్న మనస్పర్ధత, చిన్న చిన్న అనుమానాలు, చిన్న చిన్న అసలు మాట్లాడుకోవడం, చిన్న చిన్నవి ఎవరో చెప్పినటువంటి విషయాలు విని కుటుంబాన్ని మనమే తలకిందులుగా చేస్తుంది. దాన్ని పాడు చేసుకోవడమా? అది చూడండి, నీతి మంత్రులు కనుక తన జీవితం అనేటువంటి దేవుడు అంత గొప్పగా తీర్చిదిద్దాడు కనుక దేవుడు నిజంగా తన గృహాన్ని పరిచేత దేవుడు తీర్చుకున్నాడు. మొదటి పేతురు లేఖ, పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 12వ వచనము. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం మంచివారిని
మంచి అనేవారు. ఇది వరకు నాకు తెలిసి ఏదైనా బాగా కూడా ఒక పల్లెటూరే ఏడు దగ్గర. అయితే ఏదంటే ఏం చేస్తాం ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఏంటంటే కొన్ని చెరువులు నీళ్ళు అనేటువంటి కొంచెం ఎక్కువ విధంగా తామరాలు వస్తాయి కదా, వాటి కింద కాయలు అవి ఎలా ఉంటాయంటే మన సబ్జా గింజలా ఉంటాయి. అవి ఆ కాయలు చెరువులోకి ఆ కాయలు తీసుకుని వాటిని తింటూ ఉంటాం. వాళ్ళకి ఏమంటారో తెలియదు, మర్చిపోలేదు. ఆ విత్తనాలు తింటాం. తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాలం ఉంటుంది, అన్ని కూడా పొలాలు దుగ్గిరాలు చూస్తే అన్ని కూడా పొలాలు సంతలపాడు వరకు పొలాలు. ఇప్పుడు చూస్తే కనుక ఫ్లాట్లు అయిపోయింది, ఇల్లు అయిపోయింది, సీసీ రోడ్లు అయిపోయింది, సిమెంట్ రోడ్లు అయిపోయాయి. అవన్నీ కూడా మేము ఆ కాలం వైపు తిరిగేవాళ్ళు. ఏం చేస్తామంటే చెరువులో నుంచి నీళ్ళన్నీ కూడా దారి పండించేవారు కదా. లేకపోతే కనుక బోర్డు ఉంటే ఆ బోర్డు వేసి పొలం పండించుకోవడానికి వాళ్ళు కాలువ చేసేవారు. ఆ కాలువ చేసి ఆ కాలువలో నీళ్ళు మాత్రమే కాలువ నీళ్లు వేసేవారు. నోరు పెట్టి మరి తాగేవారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ కొలాయి కొట్టి కుటుంబం కొట్టి నీళ్ళు తప్పితే తాగలేదు. ఎందుకని తెలుగు నీళ్ళేనా అనుకోవాలి. తెలుగు నీళ్ళే కానీ మన అడిగి ఏం చేస్తామంటే లేదా తెలుగు నీళ్ళు మనం ఈ విధంగా ఎందుకంటే దేవుడు ఎవరంట మంచి వారిని దేవుడు ఎక్కువ కనిపెట్టుకుంటాడు. మంచి వారిని దేవుడు ఎక్కువ కనిపెట్టుకుంటాడు. ఏదైతే చెడు వాళ్ళు ఉంటుందో ఆ చెడుని వదులుకుని ఎవరైతే కనుక జీవిస్తుంటారో లేదా వాళ్ళ ప్రార్థనలు దేవుడు కూడా ఆలోచిస్తారు. అందుకని యావత్ ప్రపంచ కథోలిక సభకి పాలక ప్రీతులు ప్రీత యేసయ్య గారి జపమైనా, యేసయ్య గారి నవదిన ప్రార్థనలైనా, యేసయ్య గారి దగ్గరకు వచ్చి ప్రీతిస్తున్నారా మన పాదాల మీద తాగి మనం ప్రార్థించి మనం వెళ్తే కనుక దేవుడు ఆ వేళ మనకు వచ్చే ఆత్మల నుంచి కూడా దేవుడు రక్షిస్తాడు. ఇది స్వయం నేను సాక్షి తెచ్చుకుంటాను. నేను నల్గొండ జిల్లాలో కేవలి గ్రామంలో స్కూల్కి ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. స్కూల్కి ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు మా సిస్టర్ గారు, మా దగ్గర పనిచేసే సిస్టర్ గారు కూడా పునీత యేసయ్య సభకి చెందినటువంటి సిస్టర్. అయితే ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, పూజ అవ్వగానే మరింత సభ్యుల దగ్గరికి వెళ్ళి మనం చూసుకుంటుంది ప్రార్థిస్తారు. అవునా? ఎక్కువగా మరింత దగ్గరికి మనం అయితే ఏంటంటే మరి ప్రార్థన చేసుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్పించారు. చిన్నప్పుడు నేర్పించారు మరి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ అక్కడ వచ్చినటువంటి సిస్టర్ గారు ఏమన్నారంటే యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళు, నీవు ఊహించలేనటువంటి కూడా ఆ యేసయ్య ప్రార్థన ద్వారా జరిగింది. ఆ రోజు నేను నల్గొండ బిషప్ దగ్గరికి వెళ్ళాలి. దాదాపుగా ఎక్కడి నుంచి నల్గొండ వెళ్ళాలంటే 56 కిలోమీటర్లు, ఒక గంట ప్రయాణం పడుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా పల్లెటూరు రోడ్డు కనుక ఒక గంట ప్రయాణం అవుతుంది. టైం అయిపోయింది, బిషప్ గారు కలవడానికి వెళ్ళాలి. ఏసరికి ఏం చేయాలంటే ఆ రోజు ఆమె ఇలా దండపెట్టుకోవాలని యేసయ్య దగ్గర ప్రార్థిస్తే దండపెట్టుకుని వెళ్ళారు. ఆ రోజు కుక్కట్ వచ్చింది రోడ్డు మీద. చాలా ఫాస్ట్ వెళ్తున్నాను, టైం అయిపోయిందని రోడ్డు మీద కుక్క వచ్చిందంటారు. ఆ కుక్కొచ్చిందని ఏం చేశారు, బండి నుంచి దిగేశారు, దూకేశారు. బండి కుక్కని గుద్ది బండి గోడైపోయింది. నేను రోడ్డు మీద దొరుకుంటూ నేను వెళ్ళాను. ఆ రోజు హెల్మెట్ కూడా లేదు నా తలకి. కానీ ఒక చిన్న గాయం మోకాలకి కాదు, చిన్న గాయం పైన చర్మం, రోడ్లో కూడా కాదు, పైన చర్మం మాత్రమే పోయింది. బండి చూస్తే కనుక హ్యాండిల్ కూడా బాగా తిరిగిపోయి దాని మక్కలు అనేటువంటి గిరిగిపోయింది. మక్కలు కూడా గిరిగిపోయింది. ప్రియస్ ద్వారా మరి అటువంటి ప్రమాదం నుంచి రక్షిస్తున్నారు. ఆ
చక్కగా ఎదుగు చెక్కవలే ఉండుదురు. ముసలితనమందు నిక్కని ఫలములను ఇచ్చుదురు. వారు నిత్యము సారము గల పచ్చదనముతో కలకలాడుచు ఉందురు. వారు కాయలు కాయచ్చు నిత్యం పచ్చగా కలకలాడుచు ఉందురు. ఎవరంట? దేవుని మందిరంలో నాటగా చక్కగా ఎదుగు చెట్టు వలె ఉందురు. ఎవరు? నీతిమంతులు. దేవుని యొక్క మందిరమున నాటబడితే కనుక వాళ్ళ జీవితం అనేటువంటి ఎప్పుడు కూడా కాయలు కాస్తూ పూలు పూస్తూ వాటి ఆత్మ అనేటువంటి పచ్చదనంతో ఆ ఎప్పుడు కూడా కలకలగా నాడుకుని ప్రియకృష్ణ గారి జీవితం కూడా ఆరోగ్య దేవుడు ఆశ్రయించారు. అందుకని ఏనంటే మన ఇంట్లో ఏనంటే తల్లి దగ్గర లేకపోతే కనుక ఆ తల్లి ఏదో ఒక చోట డబ్బులు మనకి పుట్టించి ఇస్తుందని మనం చదువుతాం. అదే జీవితంలో కూడా అనుభవం తల్లి ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొచ్చిస్తారు. మరి ఆ తల్లికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ తల్లికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు తెలిసి ఇప్పుడు నెలలో ఒంటే కూడా నాకు తెలియదు కానీ ఒప్పుడు డబ్బాలు ఉండేవి. మన మాస్టర్ ఒప్పుడు డబ్బాలు ఉండేవి. ఆఫీసులు వేసేవాళ్ళు. ఒప్పుడు డబ్బాలో డబ్బులు దాచేవారు. లేకపోతే కనుక ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక బీరు డబ్బాలో ఇలా డబ్బులు దాచేవారు. ప్రీక్రిస్తుల అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఏదైనా తల్లి దగ్గరికి వెళ్ళగానే ఏదైనా ఈ విధంగా డబ్బులు ఇస్తుంది అనేటువంటి విశ్వాసం మనకి ఎలాగైతే ఉందో ఆ డబ్బులు ఏంటంటే తల్లి చేతిలో పడడానికి కూడా తండ్రే. ఆ విశ్వాసం నీకు ఉందంటే ఆ విశ్వాసం తండ్రి కానీ ఏదైనా తల్లి ప్రేమ నీకు కలగదు. కానీ అదేవిధంగా వెనకాల నుండి ఏదైనా పునాలు వేసినటువంటి తల్లి మాత్రం మనకి తండ్రి మాత్రం మనకి కలగదు. పవిత్ర కుటుంబానికి ప్రియకృష్ణ ద్వారా దేవుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడో దాన్ని సంరక్షించినటువంటి పాత్ర, దృఢ విశ్వాసము పునాది వేసినటువంటి పాత్ర యోసేపు గారు. కానీ యోసేపు గారి పాత్ర మనం చాలా తక్కువ ప్రార్థన అనేటువంటి మనం చేస్తూ ప్రైజ్ లార్డ్. కానీ దేవుడు తన మందిరంలో యోసేపుని నాటుకున్నాడు. నిత్యం కూడా దేవుడి యొక్క దీవెన మనకు గమనించేటువంటి స్థాయికి యోసేపు గారిని దేవుడు చదువుతాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు భయపడకు, నేను నీకు తోడై ఉందును. నీవు వెలవకు, నేను నీకు దేవుడను. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును. నా శక్తితో నిన్ను కాపాడుదును. నీ మీద కోపించువారు ఓడిపోయి అవమానం చెందుదురు. నీతో పోరాడువారు సర్వనాశనం దేవుడు ఎవరైనా భయపడకు, నేను నీకు తోడుగా. దేవుడు యోసేపు గారి ద్వారా దేవుడు నీతో నాతో పలికింది. యోసేపు భయపడుతున్నాడు. ఎవరు చూసి? హేరోదు కుమారుడిని చూసి హేరోదు తన కుమారుడు హేరోదుగా నాకు కిరాతకుడు అనుకుని యోసేపు భయపడుతున్నాడు. అయినా ప్రభుత్వంగా చెప్పింది కనుక యోసేపు ఏం చేస్తాడంట? మరింత విని ఆవేశని ఆయన నజరేతుకి తీసుకెళ్తాడు. ప్రైజ్ లార్డ్. నిలబడతాం. యెహోవా Hallelujah.
మరణించిన లాజరును జీవముతో లేపావు. సత్య జీవన మార్గము నీవే పునరుత్థానము. సత్య జీవన మార్గము హరిహర దేవాది స్తోత్రమయ్యా. హరిహర దేవాది స్తోత్రమయ్యా. రామయ్యా యేసు రాజా రామయ్యా తోడా. ఈ పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ